లోకల్ టాక్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో శాసనసభ నియోజకవర్గం పాడేరు, ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం పాడేరు. 2014, 2019, 2024 వరకు జరిగిన 3 అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే వరుసగా విజయం సాధించారు. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మచ్చరాస విశ్వేశ్వరరాజు విజయం సాధించారు. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరిపై 19,338 ఓట్ల మెజార్టీ గెలుపొందారు. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి గెలిచారు. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరిపై 42,804 ఓట్ల మెజార్టీ గెలుపొందారు. అదేవిధంగా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి విజయం సాధించారు. ఇక సిపిఐ పార్టీ అభ్యర్థి గొట్టేటి దేముడుపై 26,141 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎంఏ ఎల్ఎల్బి చదివిన చట్టాల అవగాహనతో క్లీన్ ఇమేజ్తో ఏజెన్సీ హృదయాల్లో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న నేత ఆయన. గిరిజన హక్కులను కాపాడే 1/70 చట్టం కోసమైనా, జీవో నెంబర్ 3 పునరుద్ధరణ కోసమైనా, బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించడంలో ముందున్నారు. ఎస్టీ కమిషన్ సభ్యుడిగా, భార్య జెడ్పీటీసీగా కుటుంబానికి ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయనకు కొండంత బలంగా మారింది. పార్టీ కష్టకాలంలో ఉన్న వైఎస్ జగన్ పట్ల గుండె నిండా విధేయతను చాటుకున్నారు. పాడేరు నియోజకవర్గంలో తిరుగులేని పట్టు సంపాదించుకున్న మచ్చరాస విశ్వేశ్వరరాజుకు బలంగా ఉన్న అంశాలను చూద్దాం. ఇక ఎంఏ ఎల్ఎల్బి చదివిన విద్యా నేపథ్యం విశ్వేశ్వరరాజుకు ఉంది. చట్టాలపై అవగాహన ఉండటం వల్ల గిరిజనుల హక్కుల గురించి మాట్లాడే సమర్థుడైన నాయకుడిగా గుర్తింపు పొందారు. పార్టీలో బలమైన పట్టు, పార్టీ పట్ల విధేయత. వైసీపీ ఘోర పరాజయానికి చవి చూసిన సమయంలో కూడా ఆయన వైఎస్ జగన్ పట్ల పూర్తి విధేయతను ప్రకటించారు. తాను ఊపిరి ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేయడం ద్వారా పార్టీ శ్రేణిలో బలమైన భరోసా నింపారు. వైసీపీ అధిష్టానం అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడిగా నియమించడంతో క్యాడర్ మొత్తం ఆయన వైపే ఉంది. పార్టీ యంత్రాంగంపై ఆయనకు పూర్తి పట్టు లభించింది. ఇక సతీమణి రాజకీయ నేపథ్యం. ఆయన భార్య గతంలో జెడ్పీటీసీ సభ్యురాలుగా పనిచేశారు. దీనివల్ల నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలు, స్థానిక సంస్థల ప్రతినిధులతో పాత పరిచయాలు, మంచి పట్టు వారి కుటుంబానికి ఉంది. ఇక గిరిజన హక్కుల కోసం రాజీ లేని పోరాటం. పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆ ప్రాంతంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన భగత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్. ఏజెన్సీ పరిధిలోని జీవో నెంబర్ 3 పునరుద్ధరణ, 1/70 భూగరిష్ట పరిమితి చట్టం అమలు చేయాలని నిరంతరం గలం విప్పి స్థానిక ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రకృతిని, గిరిజన జీవనాన్ని దెబ్బతీసే బాక్సైట్ తవ్వకాలకు కూడా వ్యతిరేకంగా నిరంతరం గలం విప్పడం ద్వారా ఆయన గిరిజన హృదయాల్లో బలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక గతంలో ఎస్టీ కమిషన్ సభ్యుడిగా అనుభవం. ఎమ్మెల్యే కాకముందు ఆయన ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా పనిచేశారు. ఈ అనుభవంతో ఏజెన్సీ పరిధిలోని గిరిజన సమస్యలు, చట్టపరమైన లొసుగులపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఇక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సాధనకు కృషి. వైసీపీ ప్రభుత్వ హయాంలో పాడేరుకు మంజూరైన మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. గిరిజనులకు మెరుగైన వైద్యం అందాలని ఆయన చేస్తున్న పోరాటాలు ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. ఇక గిడ్డి ఈశ్వరిపై వ్యతిరేకత. వరుసగా 3 ఎన్నికల్లో పోటీ చేసిన ప్రత్యర్థి గిడ్డి ఈశ్వరి పార్టీలు మారటంతో ఆమెపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. ఈ రాజకీయ అస్థిరత విశ్వేశ్వరరాజుకు బాగా కలిసి వచ్చింది. ఇక గిరిజనుల పక్షాన నిలబడటం. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతాలపై తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను సమర్థవంతంగా ఎండగడుతున్నారు. ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన నిలబడటం ఆయనకు ఒక ప్లస్గా మారుతుంది. ఇప్పుడు అందుబాటులో ఉండే నేతగా గుర్తింపు. నియోజకవర్గంలో ఏ చిన్న సమస్య వచ్చినా స్థానికంగా ఉంటూ బాధితులను పరామర్శిస్తుంటారు. ధర్నాలలో స్వయంగా పాల్గొనడం వల్ల ఆయనకు ప్రజల మనిషిగా స్థానికులు చూస్తారు. ఇక ఫైనల్ గా క్లీన్ ఇమేజ్.
ఆయనపై పెద్దగా రాజకీయ వ్యక్తిగత ఆరోపణలు లేకపోవటం, స్థానికంగా వివాదరహిత నేతగా పేరుండటం అదనపు బలంగా మారింది.